వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హోలీ ముసుగులో గంజాయి దందా, దూల్పేటలోని మల్చిపురాలో గంజాయి ఐస్ క్రీమ్ దందా. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద భారీ షెడ్ను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులే లేరా అంటున్న ఎమ్మెల్సీ కవిత. తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పట్ల బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ జెడ్పీటీసీ అజయ్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జాబారి రవీందర్, సంజీవ్, నిసార్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మీద సస్పెన్స్ వేశారో ఆ సస్పెన్స్ని ఎత్తివేయాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు కోవలక్ష్మి మేడం తరఫున ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఈరోజు మనం నిరసన కార్యక్రమం మరియు దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలలలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ కూడా మనకు ఈరోజు నెరవేర్చలేదు. కాబట్టి అసెంబ్లీలో వీళ్ళని ముఖ్యమంత్రులని మంత్రులని నిలదీసి అడిగేటటువంటి జగదీశ్వర్ రెడ్డి కానీ మరియు ఇట్లా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అడుగుతారు. కాబట్టి వీళ్ళ ఎక్కడైతే అడుగుతారో వీళ్ళని అడిగే వాళ్ళని గొంతు నొక్కి సస్పెండ్ చేస్తే మమ్మల్ని అడిగేవారు ఉన్నారని ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మరియు రైతు బంధు 15,000 ఇస్తా అని మేము వేశామని అంటుర్రు. గవర్నర్ కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలు గవర్నర్ కూడా ప్రసంగించడం అది ఎంతవరకు కరెక్ట్? 100% రుణమాఫీ కాలే మరియు ఈరోజు అసెంబ్లీలో మరియు 100% రుణమాఫీ అని అంటున్నారు. కాబట్టి ఏదైతే తెలంగాణ ప్రజల తరపు నుంచి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందో ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గొంతు నొక్కి మరియు వీళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసి యొక్క వీళ్ళ గొంతును అసెంబ్లీలో లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని మేము ఈరోజు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ తరఫున ఖండిస్తున్నాం. కాబట్టి ఈ అయితే సస్పెండ్ ఉందో ఆ సస్పెండ్ని వెత్తేయాలా మరియు బేసరత్గా జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీలో తీసుకొని సస్పెండ్ ఎత్తేసి మనకు బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరులో వడ్డెర సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవర్ల మురళి అధ్యక్షతన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులలో న్యాయపరంగా వడ్డెర్ల కులస్తులకు కేటాయించాలి. ఈ నెల 28వ తేదీ పుంగనూరులో జరగనున్న వడ్డెర గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు హేమచంద్ర, కార్యదర్శి రాంపల్లి వాలెప్ప, సుబ్రహ్మణ్యం, వడ్డెర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వడ్డెర్ల హక్కుల సాధన కోసం మనం అందరూ కూడా కలిసి ఇటు రాజకీయంగా కానీ ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలంటే పార్టీలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదాము. దాని భాగంగానే మనం ఒక భారీ ఎత్తున వడ్డర్ల గర్జన త్వరలోనే నియమిస్తామని ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినారు. నేను దేవర్ల మురళి నా పేరు, రాష్ట్ర వడ్డర్ల సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ మాజీ చైర్మన్ని ఈరోజు ఇక్కడికి ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత అన్ని రకాలుగా చర్చించి ఏ విధంగా కులానికి అన్యాయం జరుగుతున్నది, ఏ విధంగా కులం రాజకీయంగా మనం వెనుకబడుతున్నాం, గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలరు, జెడ్పీటీసీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, అదేవిధంగా దేవాదాయ చైర్మన్లు కానీ, కాణిపాకం ఇక్కడ ప్రభుత్వమైన పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకున టెంపుల్ కానీ అనేక రకాలుగా మనకు అవకాశం లేకుండా పోతున్నది. నీ ద్వారా కూడా ఇటు కూటమి ప్రభుత్వం దానికి తెలియజేయండి. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా పార్టీలలో మాకు అవకాశం పార్టీ పదవులలో కల్పించాలని కూడా ఈరోజు మా కులస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆహ్వానించారు. అదేవిధంగా బోయకొండ గంగమ్మ కూడా ఉంది. దాని ద్వారా కూడా రేపు సభలో అన్ని రకాలుగా మాట్లాడుకుంటాం, అన్ని చర్చించుకుంటా. ఎందుకు వెనుకబడినామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీఏలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలల్లా వెనుకబడిపోతున్నాం. మన పక్క రాష్ట్రంలోనే ఒక 4-5 కిలోమీటర్లు పోతే కర్ణాటక ఉంది. ఆడి ఎస్సీలుగా ఉంటారు. ఎస్సీలుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కానీ, జేడీఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు అవకాశం కల్పించి ఈరోజు చట్టసభలలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా కూడా శివనాథ్ తంగిడి ఉన్నాడు. అంతకుముందు గతంలో పావుగూడ వెంకటరావు ఉన్నాడు. అంతకుముందుగా అరవింద్ లింబావులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మన యొక్క జాతి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలంటే ఈ జరిగే అసెంబ్లీలోనే ఆమోదించి ఎస్టీలో చేర్చాలని కేంద్రానికి పంపించాలని కూడా మా వాళ్ళందరూ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ వడ్డీ చంద్ర, ఆదినారాయణ, కుమారు, సుబ్రహ్మణ్యం, దేవరాజు, రామస్వామి, వెంకటరమణ, రెడ్డప్ప, కుమారు, గంగాధర, నాగప్ప, సూరి, సునీల్, శ్రీనివాసులు. మహిళా అఘోరి నాగసాధు జోగులాంబ ఆలయ సమీపంలో దర్గాను తొలగిస్తానని సోషల్ మీడియాలో వైరల్ చేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం స్టేజీ సమీపంలో అఘోరి నాగసాధువును అడ్డుకున్న పోలీసులు. ఎవరు నువ్వు?
సరే సరే కూర్చోండి జన భవన్లో ఆట జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా పిఠాపురంలో జరుగుతున్న జనసేన బహిరంగ సభలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వారి అన్న నాగేంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరినీ అబ్బురపరిచింది. ఏ బిడ్డ పుట్టినా తల్లికి పురుటి నొప్పులు వస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు తన తల్లికి ఎలాంటి పురుటి నొప్పులు రాలేదని వారి తల్లి అన్నది నాగబాబు సభకు చెప్పారు. ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు, కానీ నేను పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి. సో మా అమ్మని అడిగాను, అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆవిడ అడిగా, ఏదో మాటల్లో వచ్చింది, అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అది ఒక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగాను, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాళ్ళు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా, గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి, ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేను ఏమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటి అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజలు అరశాతమే. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది. మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం ఉల్లపల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు అచ్యుతరావు తదితరులు ఉన్నారు. వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు.
స్ట్రక్చర్స్ అని తీసేయాలి. అది తీసేస్తారు. అది ఇంకా 1 2 3 4 5. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో పోలీసుల లాఠీ చార్జీ ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆందోళనకారులపై కాల్పులు తీవ్ర ఉద్రిక్తత ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీ ఆఫీసర్లకు ఎట్లా బుద్ధి లేదు పెట్టుబడి కేసు ఎంత నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయం నుండి నవాబ్ సర్కిల్ వరకు ర్యాలీ. నవాబు కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ చుట్టుపక్కల మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఇళ్లలో చెత్తను రోడ్లపైన వేయొద్దు, గ్రామ పంచాయతీ సిబ్బంది తెచ్చే బండ్లలో వేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పాటుపడాలి. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. రేపటి భవిష్యత్తులో తమ పిల్లలు యువత బాగుండాలంటే నేడు మీ పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అందుకోసం ప్రజలందరూ సహకరించాలి. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బకెట్ మాది డబ్బది రాష్ట్రంలో ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి 3వ శనివారం మనమందరం కూడా స్వచ్ఛాంధ్రలో స్వర్ణాంధ్రప్రదేశ్కు మార్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు తిరగడం జరుగుతూ ఉంది. అయితే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా ఉంచు, మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చుట్టుపక్కల ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ లేకుండా చేసి మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే యావత్తులో ఉండేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి అధికారిని కూడా రాష్ట్రమంతా కూడా పెడుతూ ఈరోజు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు తణుకులో ఈరోజు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. 2047 లక్ష్యంగా ఈరోజు మళ్ళీ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ రహితం లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి మనం అందరూ కూడా చేస్తూ ఉన్నాం. మన ఇంటి మాదిరిగానే చుట్టుపక్కల ప్రాంతం కూడా
నీట్గా ఉండాలి, ఆ ప్రాంతం అంతా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బనగానపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తీసుకెళ్తా ఉన్నామని చెప్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు, బస్టాండ్లు, రోడ్ల మీద కూడా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ ఏరియా ప్రాంతాన్ని స్వచ్ఛంగా మీరందరూ పరిశుభ్రంగా పెట్టుకోండి. మన ఈ పరిశుభ్రంగా పెట్టుకునేప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మన ఇళ్ళల్లో ఉండే కసువును ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీకి కానీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బండ్లలో వేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజల సపోర్ట్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ప్రజల సపోర్ట్ కావాలి. ప్రజల సపోర్ట్ ఉండేప్పుడే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయగలుగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు రేపటి ప్రజల యొక్క యువత బంగారు భవిష్యత్తు కానీ చిన్నపిల్లలు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంటి పక్కల ఉండేటువంటివి కూడా స్వచ్ఛందంగా ఎక్కడైనా ఒకరు తెలుసో తెలియక చేస్తే ఆ తప్పును వారికి చెప్పి ఇక్కడ వేయడం సరిదిద్దు కాదు, బాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా పబ్లిక్ ప్రదేశాలలో ఇవల్ల ఉండకుండా చేయాలనేటువంటి, ముఖ్యంగా ప్లాస్టిక్కు సంబంధించిన కప్పులు, ప్లేట్లు ఇవి రావద్దని చెప్పి బనగానపల్లిలో శ్రీమతి ఇందిరా గారు కూడా చాలా రోజులు తిరిగి వారందరినీ వేడుకోవడం జరిగింది. అయినా ఇప్పటి వరకు బాగానే కంట్రోల్ 90% అయ్యింది. కానీ మళ్ళీ కొద్దిగా చాలామంది షాపుల వాళ్ళని విన్నవిస్తూ ఉన్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు మీ యొక్క మన మంచి కోసం మేము ఏదైనా పని చేసినప్పుడు ప్రభుత్వాలకు సహకరించాల్సిన బాధ్యత వ్యాపారస్తులకు ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. ప్రజలు సహకరించేది ఏమీ చేయలేము. మేము ప్రజల సహకారంతోనే ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు బనగానపల్లిలో ప్లాస్టిక్ యొక్క నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా, ఆంధ్రప్రదేశ్ కూడా ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరికకు మనమందరం మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. బంజారా అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్ ఆధ్వర్యంలో ట్రై సిటీ వరంగల్లో ఉన్న గిరిజన బంజారా నాయకులందరూ కలిసి ఒకే వేదికపై హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన జాతి పెద్దలు, కులాలు, సంఘ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, ఉద్యోగస్తులు, మేధావులు మహిళలు అందరూ వచ్చి గిరిజన భవన్లో ఆటపాటలతో కలర్ఫుల్గా హోలీ బంజారా జాతి ఒకే చోట నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ హోలీ మనకు ప్రేమ, ఐక్యత, స్నేహం, సద్భావన వంటి విలువలను గుర్తు చేస్తుంది. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు భక్తికి ప్రతీకగా నిలిచి హోలిక దహనంతో చెడుపై మంచి గెలిచిన చారిత్రాత్మక సందర్భాన్ని ఈ పండుగ మళ్ళీ గుర్తు చేస్తుంది. అలాగే మన జీవితాల్లోనూ చెడు ఆలోచనలను, అపార్థాలను తొలగించి మానవత్వాన్ని, ప్రేమను పెంచుకుంటుంది. ఈ రంగుల పండుగలో మీ కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీకు మరింత విజయాలు లభించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ట్రై సిటీలో ఉన్న గిరిజన బంజారా నాయకులు అందరూ ఒకే చోటికి వచ్చి కలర్ఫుల్గా హోలీగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ నాయక్ జాటోత్, కిషన్ నాయక్, సురేష్ లాల్, డిఎస్ వెంకన్న, వీరన్న నాయక్, వీరమ్మ, గోపీసింగ్, సత్తమ్మ, భిక్షపతి, బానోత్, వెంకట్ నాయక్, లవుడియా, రాజు నాయక్, జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, సుమన్ మొదలైన వారు పాల్గొని హోలీ పండుగ విజయవంతం చేయడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.